నంద్యాల న్యూస్ 9కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాలలో రాబోయే రోజుల్లో వర్షాకాలం వస్తున్న సందర్భంగా మిషన్లు, ఆయిల్ బాల్స్ మెటీరియల్ సిబ్బందికి అందజేసిన మున్సిపల్ చైర్పర్సన్ మా భూమిసా. పొగాకు కొనుగోలు చేయాలని కోరుతూ కలెక్టర్ ఆఫీస్ ముందు రైతుల రాస్తారోకో. రైతులకు పోలీసులకు మధ్య తోపులాట, రైతులకు హామీ జాయింట్ కలెక్టర్. విశ్వ పాత్రికేయులు దేవర్షి నారదుల జయంతి సందర్భంగా పాత్రికేయుల ఆత్మీయ సమావేశం. సీనియర్ జర్నలిస్టులను ఘనంగా సత్కరించిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. శ్రీశైలంలో కలకలం రేపిన బుల్లెట్ల మిస్టరీ వీడింది. స్పెషల్ డ్యూటీకి వచ్చిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్గా గుర్తించిన డిఎస్పి రామాంజీ నాయక్. దివ్యాంగుల ఉపకరణాల ప్రత్యేక వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోండి. 26వ తేదీ నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్లో లబ్ధిదారుల ఎంపిక శిబిరం. డాక్టర్ రవికృష్ణ వెల్లడి. ఆత్మకూరులో పట్టపగలే భారీ చోరీ. 60 తులాలు బంగారం, 27 లక్షల నగదు అపహరణ. పరిశీలిస్తున్న పోలీసు అధికారులు. నారాయణ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు అవగాహన. మహిళల భద్రతకు శక్తి యాప్ రక్షణ కవచంలో ఉపయోగపడుతుందన్న సిఐ జయరాం. యేసు కృప మినీ స్ట్రీట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రైస్తవ దైవ సేవకులు, పాస్టర్లు, సువార్థికులను దేవుని వాక్యం చేత బలపరుస్తోంది. నంద్యాల పట్టణంలో రాబోయే రోజుల్లో వర్షాకాలం వస్తున్న సందర్భంగా మిషన్లు, ఆయిల్ బాల్స్ మెటీరియల్స్ శాంతి సిబ్బందికి అందజేసిన మున్సిపల్ చైర్పర్సన్ మా భూమిసా ఈ సందర్భంగా పట్టణంలో రాబోయే రోజుల్లో సీజన్ వ్యాధులు వస్తున్న సందర్భంగా ముందస్తుగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి వార్డులో ఫాగింగ్ చేయాలని, అదేవిధంగా ఆయిల్ బాల్స్, అదేవిధంగా వాకింగ్ మిషన్లను మరమ్మతులు చేసి ప్రతి వార్డులో ప్రతిరోజు వాగించే విధంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మా భూమిసా మాట్లాడుతూ వాకింగ్ మిషన్లను మరమ్మతులు చేసి అదేవిధంగా ఆయిల్ బాల్స్ మిషన్లు సిబ్బందికి పంపిణీ చేయడం జరిగిందని, ప్రతి వార్డులో పాలెం చేయాలని, అదేవిధంగా రాబోయే రోజుల్లో వర్షాలు వస్తున్న సందర్భంగా అదేవిధంగా వ్యాధులు రాకుండా దోమల నివారణ కొరకు తగు జాగ్రత్తలు తీసుకోవడం తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే వర్షాకాలాలు మొదలైన సందర్భంగా వ్యాధులు, సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం లాగే గౌరవ కౌన్సిల్ సభ్యుల సూచనల, సలహాలు, కోరిక మేరకు కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. దాని ఆదేశాల ప్రకారమే ఈరోజు ఫాగింగ్ మిషన్స్ కానీ, స్ప్రేయర్స్ కానీ అన్నీ ఏవైతే మనకు అందుబాటులో ఉన్నాయో వాటిని అన్నిటినీ రిపేరింగ్ చేయించి ప్రజలకు వార్డులలో అందుబాటు అయ్యేటట్టుగా ఉంచడం జరిగింది. అలాగే ఏదైతే వార్డులలో మనం ఏ టైంలో స్ప్రే చేస్తున్నామో అవన్నిటి కానీ ఒక డేటా లాగా ఇచ్చి గౌరవ సభ్యులకు మరియు ఇప్పుడే కమిషనర్ గారు చెప్పిన విధంగా ప్రజల దృష్టిలో కానీ పెట్టడం జరుగుతుంది. అలాగే ఒక చిన్న విన్నపం ఏంటి అని అంటే, ప్రజలు కానీ మున్సిపల్ సిబ్బందికి సహకరించి మీ ఇంట్లో ఉన్న ఎలాంటి చెత్తనైనా, వేస్టేజ్ అయినా సరే మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు, చెత్త బండి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి అందించి మన చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలు కానీ శుభ్రంగా ఉంచుకునేలా మన బాధ్యతగా తీసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఈ వర్షాకాలంలో సీజన్ వ్యాధులు విపరీతంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనమందరం కానీ జాగ్రత్తగా ఉంటూ మన చుట్టుపక్కల పరిసరాలు కానీ శుభ్రంగా ఉంచుకోవాలని మరీ కోరుకుంటున్నాము. అలాగే మా మున్సిపాలిటీ ప్రకారము ప్రతిసారి వార్డులలో స్ప్రే కానీ, ఫాగింగ్ కానీ అన్నీ కరెక్ట్గా చేయిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలోని పొగాకు వేసినటువంటి రైతాంగం గత 2 నెలల నుండి ఆందోళన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రైవేట్ కంపెనీలు రైతుల వద్ద ఉన్న మొత్తం పొగాకును కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నందువల్ల ఆగ్రహించిన రైతాంగం నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జాతీయ రహదారిపై అడ్డంగా కూర్చొని రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ కంబగిరి రాముడు గారు మాట్లాడుతూ పోలీస్ పథకాలతో రైతులకు ఆందోళన విరమించే ప్రయత్నం చేయగా జిల్లా కలెక్టర్ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసే విషయమై హామీ ఇచ్చే వరకు, రైతులను మోసం చేస్తున్న పొగాకు కంపెనీలపైన కఠినమైన చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని రైతాంగం భీష్మించి కూర్చున్నగా పిఐ జాయింట్ కలెక్టర్తో మాట్లాడి రైతులందరినీ కలెక్టర్ వద్దకు తీసుకువెళ్తారని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
అనంతరం జాయింట్ కలెక్టర్, రైతు సంఘాల నాయకుడు మరియు రైతులతో పొగాకు కొనుగోలులో జరుగుతున్న లోపాలపై చర్చించి 3 రోజుల లోపు ప్రభుత్వ కొనుగోలు కేంద్రం మరియు ప్రైవేటు కంపెనీల విషయంపై స్పష్టత ఇచ్చి రైతులకు న్యాయం జరిగేలా చర్య తీసుకుంటానని హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లాలో పొగాకు వేసినటువంటి రైతాంగం గత 2 నెలల కాలం నుంచి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు, కంపెనీలు పట్టించుకోలేదు, ఓట్లేసి గెలిపించుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు పట్టించుకోలేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మిగతా జిల్లాలో ఉన్నటువంటి పొగాకు రైతులు సమస్యలు పట్టినాయి కానీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో, నంద్యాల జిల్లాలో పొగాకు వేసినటువంటి రైతుల పరిస్థితులు ఏమాత్రం కనిపించడం లేదా, కనిపించి కనబడినట్టు యాక్షన్ చేస్తున్నాడా అర్థం కావడం లేదు. ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలకు ఈ జిల్లా పొగాకు రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యలు కనబడలేదా? కనపడి కూడా మీరు ఎందుకు కంపెనీల పైన చర్య తీసుకోవడం లేదు? కంపెనీలకు మీకు ఏం సంబంధాలు ఉన్నాయి? ఎందుకోసం మీరు కంపెనీల పైన చర్య తీసుకోమని చెప్పి ఒత్తిడి చేయలేదు? స్పష్టం చేయమని చెప్పేసి రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ జిల్లా రైతాంగం రోడ్లెక్కి ఆందోళన చేస్తుంటే రైతుల గురించి పట్టించుకోరు. మీ ముఖ్యమంత్రి ఏమో పొగాకు కొనుగోలు చేస్తామని చెప్తాడు. పొగాకు ఎవరికి కొనుగోలు చేస్తున్నాడు? ఇక్కడ నంద్యాల జిల్లాలో రోడ్ల వెంట ఉన్నటువంటి రైతాంగంకు ఒక్క బేలు కూడా కొనుగోలు చేయనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కదాలా, ఈ జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు కదాలా, ఈ జిల్లాలో ఈ రోజు పొగాకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తేనే మేము ఇక్కడ నుంచి బయటికి వెళ్తాం. లేదంటే మీరు ఏమైనా చేసుకోండి, ఇక్కడ కూర్చుంటాం, మీరు ఎన్ని రోజులైనా ఇక్కడ కూర్చుంటాం, ఎలాంటి ఆందోళన ఒత్తిడి తీసుకొచ్చినా మేము పోయేది లేదని చెప్పేసి రైతు సంఘంగా స్పష్టం చేస్తున్నాం. నంద్యాల జిల్లాలోని సాహితీ సుధా ఫౌండేషన్, విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం సంయుక్తంగా విశ్వ పాత్రికేయుల దేవర్షి నారదుల జయంతిని పురస్కరించుకొని పాత్రికేయుల ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించాయి. సమాచార రంగంలో విశేష కృషి చేస్తూ సమాజ చైతన్యానికి, అభివృద్ధికి పాల్పడుతున్న పాత్రికేయులను ఈ సందర్భంగా సన్మానించారు. నంద్యాల జిల్లా సంఘ్ చాలకు చిలుకూరి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి శ్రీ రామకృష్ణ డిగ్రీ పీజీ కళాశాలల అధినేత శ్రీ రామకృష్ణారెడ్డి, శాంతినికేతన్ పాఠశాలల అధినేత సుధాకర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కర్నూలు విభాగ్ సహ సంపర్క ప్రముఖ వర్షరాముని రామకృష్ణ ప్రధాన వక్తగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు విభాగ్ సహ రాహమాంజనేయులు, సరస్వతి శిశుమందిర్ అనంతపురం సంభాగ్ ప్రముఖ్ హిమనాథ్, విభాగ్ ప్రౌఢ్ ప్రముఖ్ రాంప్రసాద్, సక్షం జిల్లా అధ్యక్షులు డాక్టర్ నేట్ల మహేశ్వరరెడ్డి, జిల్లా ప్రచార ప్రముఖ్ రవి, జిల్లా సహ ప్రచార ప్రముఖ్ శ్రీనివాసులు, నగర ప్రచార ప్రముఖ్ చింతలపల్లె వాసు, పాలూరి సుబ్బారావు, నరేంద్రతో పాటు ప్రముఖ పాత్రికేయ మిత్రులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మహర్షి నారదుల వారు కలహ భోజనుడు అనే నిందను మోస్తూ కూడా ముల్లేకాలు పర్యటించి విశ్వ కళ్యాణం కోసం కృషి చేస్తారని తెలిపారు. అదేవిధంగా పాత్రికేయులు కూడా సమాజంలో ఎన్నో ఒత్తిడుల మధ్య పనిచేస్తూ సమాజ హితం కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు. కర్నూలు ఆర్ఎస్ఎస్ కర్నూలు విభాగ శ్రీ సక్షం ఇంతసేపు కరెక్ట్ గా జరిగేటట్టు సార్ यार नूना निचले ना ఇప్పుడే ఎంచుకోవాలి అట్లా వాళ్ళు ఆ పత్రిక ఎదుగుదల కాక 1956లో ప్రెసిడెన్సీ హైదరాబాద్ వచ్చారు. మేము ఆ
సార్ సార్ సుధాకర్ సార్ కొంచెం వెంపలే సార్ చెప్పండి గురించి ఈ స్థాయికి విజయాన్ని అందుకున్నటువంటి వ్యక్తులలో రామకృష్ణారెడ్డి గారు ఎందుకంటే 2004లో సుధాకర్ సార్ ఏర్పాటు చేసి ఇప్పటి వరకు నాకు తెలిసి నాకు తెలిసి అందరూ ఉండవచ్చు కానీ పెట్టుబడిగా పెట్టి ఈ స్థాయికి చేయాలి కష్టాన్ని భరిస్తే విజయం భరిస్తుందనే దానికి ఇద్దరు ఉదాహరణ నగరాల్లో నాకు తెలిసి ఉండొచ్చు సార్ మైత్రాలయ ఈనాడు ఏ రాజకీయ నాయకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజల ఖర్చు లేకుండా ఉచితంగా ప్రజల అభివృద్ధి ఈయన కూడా సార్ సార్ మన మీద ఎంతో ప్రేమ సార్ ఉస్మాన్ చేరి ఎంతమంది రిపోర్టులు మారిపోతున్నా ఇక్కడే ఉంటానంటూ తగ్గేది లేదంటూ వాడిని కూర్చొని ఇక్కడే ఉంటున్నాడు భాషాభాయ్ సిటీ కేబుల్ నుంచి అసలు రాజేష్ ఇక్కడ నుంచి ఆత్మకూరు పోయిన తర్వాత ఆయన చూపించే డ్యూటీ పోలే రాజేష్ రాజేష్ ఒక అధికారిని వీడియోలో చిత్రీకరించాలంటే ఎలా చూపించాలో ఎన్ని యాంగిల్స్ చూపించగలమో అది నేర్పి ఆ అధికారి నంద్యాల నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత సిటీ కేబుల్ లేని ఊర్లో వెళ్ళి వారి రోజు డ్యూటీ చేరేటటువంటి పరిస్థితి వసన చంద్రశేఖర్ దగ్గర ఆ తర్వాత నా దగ్గర కెమెరామెన్ చేరి ఇప్పటికీ కెమెరామెన్ విశేష అనుభవం ఉంది రాజేష్ గారు తెచ్చిన మనం కూడా ఇలా శ్రీశైలంలో తుపాకీ బుల్లెట్లపై మిస్టరీ వీడింది. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎల్లా స్వామికి చెందిన బుల్లెట్లుగా డీఎస్పీ రామాంజీ నాయక్ గుర్తించారు. శ్రీశైలం చేరుకున్న డీఎస్పీ సీఏలు బుల్లెట్లు దొరికిన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడి నుండి దేవస్థానం సీసీ కమాండ్ కంట్రోల్ రూమ్లో సీసీ ఫుటేజ్ నిశ్చితంగా పరిశీలించి సీసీ ఫుటేజ్ ఆధారంగా బుల్లెట్లను ఎల్లా స్వామిగా అతను స్పెషల్ డ్యూటీకి వచ్చిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్గా గుర్తించారు. అయితే శ్రీశైలంలోని వాసవి సత్రంలో భోజనానికి వెళ్లిన సందర్భంలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్కి ఫోన్ రావడంతో బుల్లెట్ల కవర్ను మర్చిపోయి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. తర్వాత తిరిగి బ్యాగ్ కోసం వెళ్లే లోపే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన స్థానిక పోలీసులు బుల్లెట్లు దొరికిన ప్రాంతానికి రావడంతో భయంతో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
ఇటీవల శ్రీశైలంలో స్పెషల్ డ్యూటీ కోసం 2 నెలల క్రితమే హెడ్ కానిస్టేబుల్ వచ్చాడని, మరో వారంలో రిటైర్మెంట్ అవుతాడని డీఎస్పీ రామాంజీ నాయక్ మీడియాకు తెలిపారు. బుల్లెట్లు మర్చిపోయిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్కు దైవభక్తి ఎక్కువగా ఉండడంతో బుల్లెట్లతో పాటు ఎర్రటి గుడ్డను కూడా బుల్లెట్లతో పాటు కవర్లో పెట్టుకున్నాడని, మరికొంత పూర్తి విచారణ చేసి బుల్లెట్లు మర్చిపోయిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రామాంజీ నాయక్ తెలిపారు. నంద్యాల జిల్లా, నేను ఆత్మకూరు డీఎస్పీని. ఇక్కడ శ్రీశైలం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు మన మీడియా సోదరులతో ప్రెస్ మీట్ పెట్టినాము. ఈరోజు మధ్యాహ్నము మన శ్రీశైలం పుణ్యక్షేత్రం నందు తుపాకుల రౌండ్స్ కొన్ని దొరికినట్లు సోషల్ మీడియాలో అంతా హల్చల్ అయింది. దీనిపైన ఇమ్మీడియట్గా మా సంబంధించిన అధికారులు మాకు ఇమ్మీడియట్గా శ్రీశైలం వెళ్ళి మొత్తం వెరిఫై చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్తే నేను మా రూరల్ సిఐ గారు సురేష్ కుమార్ రెడ్డి గారు, సిఐ చంద్రబాబు గారు, 2 టౌన్ సిఐ, మా ఆర్ఐ మంజునాథ్ గారు, మరి మా సిబ్బంది అందరం కలిసి మన కమాండ్ కంట్రోల్లో కూర్చొని సీసీ ఫుటేజ్ అంతా వెరిఫై చేసి అన్నీ చేస్తే లాస్ట్కి మా డిపార్ట్మెంట్ నామినేషన్ ఇవి. ఇక్కడ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ అంటే ఈయన 1983లో ఏపీఎస్పీలో జాయిన్ అయినాడు. ఎల్లప్ప అని, ఉప్పర ఎర్రగడ్డ ఎల్లప్ప ఇతని పేరు. ఇతను 83లో ఏపీఎస్పీలో జాయిన్ అయ్యి మళ్ళీ ఏఆర్లో వచ్చి 2005కి వచ్చినాడు. తర్వాత ఇతను 2 months నుంచి ఇక్కడే గార్డ్ డ్యూటీ చేస్తున్నాడు. మా డిపార్ట్మెంట్ నామినేషన్ అన్ని ఆయన ఒక దీంట్లో పెట్టేది మర్చిపోతే తర్వాత బయటపడిన తర్వాత ఆయనకి అర్థమైంది దీని మన నామినేషన్ అని తెలిసి కూడా భయపడిపోయి సైలెంట్ అయిపోయినాడు, ఎవరికి ఏం చెప్పకుండా. దీనిపైన మేమంతా సీసీ ఫుటేజ్ అన్ని వెరిఫై చేస్తే నీట్గా మా హెడ్ కానిస్టేబుల్ ఒక కవర్లో తీసుకుని పోతా ఉండేది, అంతా నీట్గా కనబడుతూ ఉంది. నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి చొరవతో కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ తరపున దివ్యాంగుల, వృద్ధుల సహాయ పరికరాలు, ఉపకరణాల ఉచిత పథకం ADIPలో భాగంగా భారత కృత్రిమ అవయవాల తయారీ కార్పొరేషన్ అలింకో సహకారంతో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు వృద్ధుల సంక్షేమ శాఖ నంద్యాల జిల్లా కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్ ఫాతిమా నిర్వహణలో ఈ నెల 26వ తేదీ గురువారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నంద్యాల ఎన్టీఆర్ మున్సిపల్ టౌన్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో హాజరైన దివ్యాంగులు, వృద్ధులను పరీక్షించి వారికి అవసరమైన బ్యాటరీతో నడిచే 3 చక్రాల సైకిళ్లు, చక్రాల కుర్చీలు, చంక కర్రలు, వెనుకిడి యంత్రాలు, అందులో చేతి కర్రలు ఉచితంగా అందించడానికి ఎంపిక చేయడం జరుగుతుంది. సాధికారిత శాఖ ఆధ్వర్యంలో ADIP వికలాంగుల ప్రత్యేక ఉపకరణాల అందజేసే పథకంలో భాగంగా అలింకో భారత కృత్రిమ అవయవాల తయారీ సంస్థ కార్పొరేషన్ సహకారంతో ఈ నెల 26వ తేదీ నుండి నంద్యాల జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో వివిధ తేదీలలో దివ్యాంగుల ప్రత్యేక శిబిరాలని నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా విభిన్న ప్రతిభావంతుల శాఖ రాష్ట్ర శాఖ జిల్లా అధికారి ఆధ్వర్యంలో శిబిరాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి దివ్యాంగులందరూ కూడా ఈ నెల 26వ తేదీ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ శిబిరంలో పాల్గొని వారు పరీక్షించిన తర్వాత వారికి అవసరమైనటువంటి మోటార్తో పనిచేసే ట్రైసైకిల్స్, చంకకర్రలు, వినికిడి యంత్రాలు, అందులోకి వారికి అవసరమైనటువంటి కర్రలు, ఇంకా ఇతర అవసరమైనటువంటి ఉపకరణాలన్నీ కూడా కృత్రిమ అవయవాలు ఇవన్నీ కూడా అందజేయడం జరుగుతుంది. వీటికి అవసరమైనటువంటి పరీక్షలు నిర్వహించి ఎంపిక చేసిన వారికి తయారైన తర్వాత తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చి వారిని పిలిచి వారికి అందజేయడం జరుగుతుంది. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని సాయిబాబా నగర్లో సోమవారం పట్టపగలే భారీ దొంగతనం జరిగింది. మైనర్ ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న శరభారెడ్డి ఇంట్లో 60 తులాల బంగారం, 30 లక్షల నగదు చోరీకి గురైంది. పోస్ట్ వెడ్డింగ్ షూట్కు వైఎస్ఆర్ స్మృతి వనంకు కుటుంబ సభ్యులంతా వెళ్లడంతో గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలోని నగదు, బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. శరభారెడ్డి ఫిర్యాదు మేరకు ఆత్మకూరు సిఐ రాము సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. సంఘటన జరిగిన ప్రాంతంలో డాగ్ స్క్వాడ్స్, క్లూస్ టీంలతో తనిఖీలు చేశారు. ఇటీవలే శరభారెడ్డి తన కుమార్తె వివాహాన్ని ఘనంగా జరిపించారు. పట్టపగలే భారీ దొంగతనం చేసిన దుండగులు పోలీసులకు పెద్ద సవాల్ విసిరారు.
పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తును వేగవంతం చేశారు. ఓపెన్ చేశారు కదా ఆ హ్యాండిల్ అది ఇవి రెండు వస్తువులు ముఖ్యమైన రెండు వస్తువులు నేను బీరువా రేంజరు ఇవైతే ఎవరు వానికి లక్కు దొరికినట్టు దొరుకుతాయి. ఇప్పుడు అవి ఏమేమి ఉన్నాయో అవి తలకాయ నొప్పి డిపార్ట్మెంట్ దాంట్లో ఓపెన్ ప్లేస్ పెట్టండి సూట్ కేసు ఆడు అది ఇవి రెండు వస్తువులు ముఖ్యమైన క్యాష్ బీరోలో పెట్టినారనా? సూట్ కేసులోనే ఉంది. తక్కువ పోయి సూట్ కేసు వెళ్ళేసి డిపార్ట్మెంట్ అటువంటిదన్న మహిళల భద్రతకు శక్తి యాప్ రక్షణ కవచంలో ఉపయోగపడుతుందని నంద్యాల మహిళా పోలీస్ స్టేషన్ సిఐ జయరాం పేర్కొన్నారు. మంగళవారం నంద్యాల నారాయణ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మహిళల భద్రత, బాల్య వివాహాలు, శక్తి యాప్, సైబర్ నేరాలపై పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. ప్రతి మహిళ తమ ఫోన్లో శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఉన్నత లక్ష్యాలతో విద్య నేర్పిన గురువులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో శక్తి టీం సభ్యులు, నారాయణ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. అబ్బాయి ఫ్రెండ్ చూసినాడు, అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు పోయినాడు. మీ లవ్ అఫైర్ గురించి, మీ గురించి బట్టబయలు చేస్తాను. మీ సంగతి రెమెడీ ఏమి నువ్వు నాకు అందుకోవాలి. వాడకుండా చెప్పండి. ఫిగర్ ఊహించలేని ఫిగర్ 20 మెంబర్స్. అంటే మొగ్గలోనే ఆ పాప ధైర్యం చేసి చెప్పి ఇంతవరకు ప్రెగ్నెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంది. పోక్సో చట్టం కింద అందరూ అరెస్ట్ అయ్యారు. మీకు భయపెట్టడానికి కాదు, ఇది అవేర్నెస్ అనేది తెలుసుకోండి. చిన్నగా ఉన్నప్పుడు సమస్య అనేది చిన్నగా ఉన్నప్పుడు కాదు, బాయ్స్ కూడా 18 years లోపల ఉంటే వాళ్ళు కూడా మైనర్గా అవేర్నెస్ లో భాగంగా ఈరోజు వచ్చేసి నారాయణ కాలేజ్ జూనియర్ కాలేజ్ దగ్గరికి విద్యార్థినీల వద్దకు వచ్చినాము. ఇక్కడ వీళ్ళకంతా ఈ పోక్సో చట్టం గురించి, ఈవ్టీజింగ్, ర్యాగింగ్, చైల్డ్ లేబరు, చైల్డ్ మ్యారేజ్, ఈ చట్టాల గురించి అవగాహన అంతా తెలుపుతున్నాము. వీళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని చెప్పి వీళ్ళ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. మెంటల్ మెచ్యూరిటీ అయినా కాదు, మెంటల్ మెచ్యూరిటీ అయి ఉండదు. మెంటల్ మెచ్యూరిటీ అంటే సమస్యని ఏ రకంగా మనము తీసుకోవాలి, దాని సొల్యూషన్ ఏమి, ఇవన్నీ ఆలోచన పరిజ్ఞానం, అది మనకు ఉండదు. ఇంకా ఎవరు? నంద్యాల పట్టణంలో యేసు కృపా మినిస్ట్రీ ట్రస్ట్ ఆధ్వర్యంలో జేకే ఫంక్షన్ హాల్లో సేవకుల సదస్సును ప్రారంభించారు. ఈ సదస్సులో క్రైస్తవ దైవ సేవకులు, పాస్టర్లు, సువార్థికులు, విశ్వాసులు సుమారు 300 మంది హాజరై దైవ సందేశాన్ని విన్నారు. ఈ దైవ సేవకుల సదస్సులో ముఖ్య ప్రసంగికులుగా ఆసియా దేశాల కడవరి వర్షపు సంఘాల ప్రతినిధి, మండపేట దైవజనులు బ్రదర్ ధర్మవీర్ పాల్, శ్రీమతి స్మరణ ధర్మవీర్ పాల్, రేవా బందెల రాజు దైవ సందేశాన్ని అందించారు. సేవకులకు దేవుని సందేశం ద్వారా అనేక హెచ్చరికలను చేసి వారిని చైతన్యపరిచారు. అనంతరం రేవా బందెల రాజు మీడియాతో మాట్లాడుతూ, నా దేశ క్షేమం కోసం, ప్రజల ఆరోగ్యం కోసం, ప్రభుత్వ అధికారుల కోసం
దేశ అభివృద్ధి కోసం దుష్ట శక్తుల దాడుల నుండి భారతదేశాన్ని క్షేమంగా కాపాడాలని సేవకులందరూ కలిసి ప్రార్థించేందుకు ప్రత్యేకంగా సేవకుల సదస్సును ఏర్పాటు చేయడమైనదని అన్నారు. అనంతరం యేసుకృప మినిస్ట్రీ ట్రస్ట్ చైర్మన్ అందనం ఏసన్న మాట్లాడుతూ ప్రజలందరి కోసం వారి సంక్షేమం కోసం దేవుని సువార్తను ప్రకటించే దైవ సేవకులను దేవుని వాక్యం చేత బలపరిచేందుకు భారతదేశ పౌరులందరూ కులమతాలకు అతీతంగా కలిసికట్టుగా జీవించాలని, అందుకు ప్రోత్సహించాలని సేవకుల సదస్సును ఏర్పాటు చేయడమైనదని యేసుకృప మినిస్ట్రీ ట్రస్ట్ చైర్మన్ అందనం ఏసన్న తెలిపారు. రానున్న రోజుల్లో యేసుకృప మినిస్ట్రీ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు విస్తృతపరిచి అందరికీ ఆరోగ్యం అన్నదే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. ఈ సేవకుల సదస్సుకు నంద్యాల జిల్లా ప్రాంతం నుండి అనేక మంది సేవకులు పాల్గొని దైవాశీర్వాదాలు పొందారన్నారు. ఈ సదస్సులో బ్రదర్ బెన్ హెన్ పుటికెల, కడియం క్లైమేట్, పబ్బతి మోహన్, డాక్టర్ మనోహర్, బ్రదర్ రూపస్, పాస్టర్ మనోహర్, పాస్టర్ ఏసన్న, పాస్టర్ కొప్పెర, సునీల్ తదితరులు పాల్గొన్నారు. బలిపీఠం కట్టబడింది. మనుషులు సేవకుడికి వారి దర్శనాన్ని గుర్తు చేసి, వారి పిలుపును గుర్తు చేసి, వారి ఏర్పాటును గుర్తు చేసి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి మేము పిలవగానే మా మీడియా మిత్రులు ఎల్లవేళలా మాకు తోడుగా ఉంటూ సహకరిస్తున్నందుకు వారికి కూడా మా మనస్ఫూర్తిగా అభినందనలు. దేవుని మహాకృపను బట్టి మన భారతదేశాన్ని మేమందరం ప్రేమిస్తున్నాం. దేశ క్షేమం కొరకు మాకు దేవుడు సమయం ఇచ్చినప్పుడల్లా ప్రార్థిస్తున్నాం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.